ఎగ్ ఫ్రైడ్ రైస్ని 10 మినిట్స్లో ఎలా చేయాలో నేను మీకు ఇవాళ చూపిస్తాను. జస్ట్ 10 మినిట్స్ అండ్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం ఉండదు దీనికి. ఓన్లీ క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, ఉంటే బీన్స్ వేసుకోవచ్చు, ఇంకా కొంచెం గార్లిక్ అంతే. ఇంకొక 2 ఎగ్స్ తీసుకుంటున్నాను నేను. కుదిరినంత వెడల్పుగా ఉండే కడాయిని తీసుకుంటే బెటర్, ఎందుకంటే మరి బయట స్టైల్లో రావాలి కదా. సో ఫస్ట్ ఆ ఎగ్స్ని జస్ట్ అట్లా స్క్రంబుల్ చేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసేసుకొని ఇంకా పక్కకు తీసేయడమే. ఎందుకంటే మొత్తం కలిపి చేసేస్తే ఎగ్ అంతా మెత్తగా అయిపోతుంది, ఆ క్రంచ్ పోతుంది. సో అందుకని నేను అలా చేసుకుంటాను. కొంచెం ఆయిల్ వేసి ఇంకా కొంచెం జీరా వేసుకున్నాను. మన ఇండియన్ స్టైల్ కోసము. జనరల్లీ ఇది ఒక చైనీస్ డిష్ కదండి, సో ఇండియన్ స్టైల్లో చేస్తున్నాను నేను, బాగుంటుంది. ఇంకా ఆనియన్స్, మనం కట్ చేసుకున్న క్యారెట్ అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం మగ్గే వరకు టైం ఇచ్చి జస్ట్ ఫ్రై చేస్తూ ఉండాలి. ఇది అంతే, మగ్గిపోతాయి. కొంచెం లిటిల్ బిట్ టొమాటో సాసు, చాలా కొంచెం సోయా సాస్ వేసుకున్నాను నేను. ఇవి కూడా స్కిప్ చేయొచ్చు యాక్చువల్లీ, కొంచెం బాగుంటుందని వేసాను అంతే. ఇంకా మన ఇండియన్ స్పైసెస్ అన్నీ వేసేసుకుంటున్నాను నేను. కొంచెం ధనియాల పొడి, జీరా పొడి, ఇంకా కారం, చాలా బాగుంటాయి. ఈ టేస్ట్తో తింటే బయట టేస్ట్ లాగే వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకేముంది, రైస్ వేసేసుకోవడమే దీనిలో. అంటే ఇన్ కేస్ మీ దగ్గర హాట్ రైస్ ఉన్నా ఓకే, లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా ఇది చేసేసుకోవచ్చు. ఒక లేజీ రెసిపీ అనొచ్చు దీన్ని. ఇంకా కొత్తిమీర ఏముంటే దాంతో గార్నిష్ చేసేసుకొని ఇంకంతే సర్వ్ చేసుకోవడమేనండి. చాలా అంటే చాలా టేస్టీగా కుదిరింది. ఇలా ఒక 10 మినిట్స్లోనే ఈజీగా అయిపోతే ఎవరు చేసుకోరు చెప్పండి. మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.